హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. నిన్నటి మార్కెట్ని ఒక 1 మినిట్ అయితే అనలైజ్ చేద్దాం. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ట్రెండింగ్లో అయితే మూవ్ అయింది అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక జోన్లో అయితే స్టక్ అయిపోయింది. ఇక బయ్యర్స్ అండ్ సెల్లర్స్ విషయానికి వస్తే నేను ఈ జోన్లో ఉన్న బయ్యర్స్ని కన్సిడర్ చేస్తున్నా. ఎందుకు ఈ జోన్లో ఉన్న బయ్యర్స్ని కన్సిడర్ చేస్తున్నా అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఫీబో అప్లై చేస్తే జస్ట్ 0.3% మాత్రమే రిట్రేస్ అయింది. అంటే ఈ లెవెల్లో ఉన్న బయర్స్ ఇంకా స్టాక్ మార్కెట్లో అయితే ఉన్నారు. మనం ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని ఎప్పుడు కన్సిడర్ చేయం? ఎప్పుడైతే 0.5% అన్న రిట్రేస్ అయి ఉండాలి, లేదా 0.6% అన్న రిట్రేస్ అయి ఉండాలి. ఒకవేళ ఈ రిట్రేస్మెంట్ కనుక వస్తే డెఫినెట్గా ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని అయితే మనం కన్సిడర్ చేయము. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నారు. అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి 750 అయింది. 750 కాగానే కొద్దిగా భయం అయితే స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఈ ప్రాఫిట్ మొత్తం పోతుందేమో అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ 750 ప్రాఫిట్ కాస్త డిక్రీజ్ అయ్యి 500 అయింది. డెఫినెట్గా పొజిషన్స్ అయితే క్లోజ్ చేద్దామని చెప్పేసి ఈ 500 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుంటావు. ఇదే లాజిక్ మనం ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం. ఎప్పుడైతే 0.5% రిట్రేస్ ఆర్ 0.6% రిట్రేస్ అయితే మనం ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని అయితే కన్సిడర్ చేయమని చెప్పేసి అనుకుంటున్నాం. నెక్స్ట్, నేను ఈ జోన్లో ఉన్న బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ని కన్సిడర్ చేస్తున్నా. ఎందుకు బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ని కన్సిడర్ చేస్తున్నా అంటే, ఎప్పుడైనా మార్కెట్ ఒక జోన్లో స్టక్ అయిపోయి ఉంటే ఈ రెసిస్టెన్స్కి రాగానే సెల్ చేయడం అండ్ ఈ సపోర్ట్కి రాగానే బై చేయడం స్టార్ట్ చేస్తుంటారు అనమాట. సో ఎప్పుడైతే ఒక జోన్లో స్టక్ అయిపోయి ఉంటుందో డెఫినెట్గా బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు ట్రాప్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్లో బయర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఈ జోన్లో ఉన్న బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉన్నారు. ఇవాళ మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ లిటిల్ బిట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడంతోనే ఒక 2 క్యాండిల్స్ అయితే రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ చేశాయి. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వడంతోనే రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసింది? దీని వెనకాల ఉన్న లాజిక్ అండ్ సైకాలజీ చెప్తా చూడండి. నిన్నటి క్లోజింగ్తో చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ అప్ వల్ల డెఫినెట్గా ఈ జోన్లో ఉన్న సెల్లర్స్ ప్యానిక్ అయితే అవుతారు, బట్ పొజిషన్స్ మాత్రం ఎగ్జిట్ చేయరు. ఎందుకు పొజిషన్స్ నుండి ఎగ్జిట్ చేయరో నెక్స్ట్ వచ్చి ఒక 2 మినిట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఉండేవారు డెఫినెట్గా ఈ బయర్స్. డెఫినెట్గా మార్కెట్ వీళ్ళు ఒక ఎస్ఎల్ హండ్ చేయడానికి టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి అండ్ మార్కెట్ అలానే డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఇది ఒక లాజిక్. నెక్స్ట్ లాజిక్ ఏంటంటే, ఈ గ్యాప్ అప్ వల్ల డెఫినెట్గా ఈ లెవెల్లో ఉన్న బయర్స్ ప్రాఫిట్ బుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అంటే బై పొజిషన్స్ అన్నిటిని సెల్ పొజిషన్స్కి కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా సెల్లింగ్ చేయడం వల్ల డెఫినెట్గా మార్కెట్ అయితే టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. ఇందాక చెప్పినట్లు ఎందుకు ఈ జోన్లో ఉన్న సెల్లర్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఎగ్జిట్ అయ్యి ఉండారంటే, మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది విత్ బిగ్ రెడ్ క్యాండిల్స్. సో ఇక్కడ సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో ఈ జోన్లో ఉన్న సెల్లర్స్కి ఒక హోప్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట మార్కెట్. ఏంటి, నేను బిగ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ వెళ్తాను, మీరు మార్కెట్ నుండి అయితే ఎగ్జిట్ అవ్వకండి అని చెప్పేసి ఈ జోన్లో ఉన్న సెల్లర్స్కి మార్కెట్ హోప్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఎప్పుడైతే ఈ 50,000 రౌండ్ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసిందో ఆ హోప్ ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. నెక్స్ట్ మూవ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెల్లర్స్ అండ్ ఈ జోన్లో ఉన్న సెల్లర్స్ని మార్కెట్ ట్రాప్ చేసి టువర్డ్స్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. ఈ మూవ్మెంట్ యొక్క సైకాలజీ కూడా చెప్తా చూడండి. మార్కెట్ ఎప్పుడైతే 50,000 లెవెల్ని డైరెక్ట్గా బ్రేక్ చేసిందో రిటైలర్స్ ఇక్కడ ఎలా ఆలోచిస్తారంటే, ఓకే మార్కెట్ ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది అండ్ నెక్స్ట్ 50,000 రౌండ్ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది, ఒక షార్ట్ పొజిషన్ అయితే తీసుకుందామని చెప్పేసి ఈ లెవెల్లో షార్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ 50,000 లెవెల్ని బ్రేక్ చేయగానే ర్యాండమ్ సెల్లర్స్ కూడా మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు మార్కెట్కి ఈ సెల్లర్స్ అండ్ నెక్స్ట్ ఈ జోన్లో ఉన్న సెల్లర్స్ అండ్ నెక్స్ట్ ఈ సెల్లర్స్ ఉన్నారు. అంటే మార్కెట్కి లిక్విడిటీ దొరికింది. సో డెఫినెట్గా మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ మూవ్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, మార్కెట్లో ఈ లెవెల్లో కూడా బయర్స్ ఉన్నారు కదా, మార్కెట్ ఎందుకు ఈ లెవెల్లో ఉన్న బయర్స్ని ఎస్ఎల్ హిట్ చేయడానికి టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వలేదని చెప్పేసి. మార్కెట్ ఎప్పుడైనా డైరెక్ట్ అయితే డౌన్ సైడ్ మూవ్ అవ్వదు, డెఫినెట్గా బయర్స్ని ట్రాప్ చేస్తూ టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఈ లెవెల్లో మనకి బయర్స్ ఉన్నారు. ఈ జోన్లో ఉన్న బయర్స్ డెఫినెట్గా ఈ మూమెంట్ వల్ల డెఫినెట్గా ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్లో బయర్స్ లేరు, ఈ లెవెల్లోనే ఉన్నారు. సో ఈ లెవెల్లో ఉన్న బయర్స్ యొక్క ఎస్ఎల్ హిట్ చేయాలంటే డెఫినెట్గా బయర్స్ని అయితే ఇన్వర్ట్ చేయాలి మార్కెట్లో. సో ఇదొక రీజన్ మార్కెట్ టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే ఎందుకు మూవ్ అవ్వలేదు ఈ బయర్స్ యొక్క ఎస్ఎల్ని హిట్ చేయడానికి అనేది. ఇంకొక రీజన్ ఏంటంటే,
మార్కెట్ ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ 4 టైమ్స్ అయితే టువర్డ్స్ డౌన్ సైడ్ మూవ్ అయింది. సో 5th టైం డెఫినెట్గా మార్కెట్ ఈ రెసిస్టెన్స్ని డెఫినెట్గా బ్రేక్ చేయాలి. అదొక రీజన్ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి అండ్ నెక్స్ట్ అప్ సైడ్ వెళ్ళడానికి. ఇప్పుడు మనకి మార్కెట్లో ఎవరెవరు ఉన్నారు? ఈ బయ్యర్స్ ఉన్నారు అండ్ నెక్స్ట్ డెఫినెట్గా ఈ సెల్లర్స్ అయితే ఎగ్జిట్ అయిపోయి ఉంటారు అండ్ నెక్స్ట్ ఈ బయ్యర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ మూవ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు సేమ్ టైంలో నిఫ్టీ చార్ట్ని కనుక చూస్తే నిఫ్టీ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది, వేరాస్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ని అయితే బ్రేక్ చేసింది. ఎప్పుడైనా ఒక ఇండెక్స్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ ఇంకో ఇండెక్స్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఫాల్ యొక్క రీజన్ అదే. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే డెఫినెట్గా మనకి బయ్యర్స్ ఉన్నారు, ఈ బయ్యర్స్ యొక్క ఎస్ఎల్ హిట్ చేయడానికి టువర్డ్ డౌన్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి. ఇది ఇంకో రీజన్. మార్కెట్ ఈ బయ్యర్స్ యొక్క ఎస్ఎల్ హిట్ చేసింది అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ట్రెండ్ అయితే టువర్డ్స్ అప్ సైడ్ అయితే కంటిన్యూ చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి రీజన్స్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా రీజన్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్లో ఒక సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లెవెల్లో 50,000 రౌండ్ నెంబర్ ఉంది. సో ఈ రౌండ్ నెంబర్ దగ్గర లాట్ ఆఫ్ పొజిషనల్ ప్లేయర్స్ అండ్ బిగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. వీళ్ళు అంత ఈజీగా మార్కెట్ని టువర్డ్స్ డౌన్ సైడ్ అయితే డ్రాగ్ చేయనియరు. ఆ డేటాని స్క్రీన్ మీద ఉంచుతా, ఒక 1 minute అయితే అబ్జర్వ్ చేయండి. అంటే నచ్చితే డెఫినెట్గా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక 1 month కంటిన్యూస్గా అయితే చూడండి, మీ మార్కెట్ థింకింగ్ డెఫినెట్గా మారిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.